ఈటీ ఎక్స్క్లూజివ్. సౌత్ డామినేషన్ తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తల్లకిందులైపోయింది. అదే సమయంలో సక్సెస్ వేటలో నార్త్ మేకర్స్ తడబడుతూ ఉండడంతో పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ పేరే ఎక్కడా వినిపించట్లేదు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మధ్య తడబడుతున్నారు. హిట్ టాక్ వచ్చిన సినిమాల విషయంలోనూ భారీ వసూళ్లు సాధించలేకపోతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. దీంతో నార్త్ సినిమా భవిష్యత్తు మీదే అనుమానాలు మొదలయ్యాయి. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ ఫేట్ మార్చే భారీ ప్రాజెక్ట్స్ అస్సలు కనిపించడం లేదు. సల్మాన్, షారూక్, అమీర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాలను కేవలం నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్ లాంటి కుర్ర హీరోలు అసలు పాన్ ఇండియా ట్రెండ్ ఒకటి ఉందన్న ఆలోచన కూడా చేయడం లేదు. మీడియం రేంజ్ బడ్జెట్లో హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో కెరియర్ నెట్టుకొస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమా ఇప్పట్లో పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం అన్నది అసాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. బిగ్ స్క్రీన్ మీదే కాదండోయ్, ఓటీటీలోనూ తగ్గేదేలే అంటున్నారు పుష్పరాజ్. థియేట్రికల్ రన్ లో రికార్డు వసూళ్లు సాధించిన పుష్ప 2 గురువారం డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి ఇవ్వనంత రేంజ్ లో పుష్ప 2కి హైప్ ఇస్తోంది ఓటీటీ సంస్థ. థియేట్రికల్ గా ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసిన పుష్పరాజ్ ఇప్పుడు ఓటీటీతో తన రూలింగ్ స్టార్ట్ చేశారు. బుధవారం రాత్రే డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకొచ్చేసింది పుష్ప 2. అయితే గతంలో ఏ ఇండియన్ సినిమాకు ఇవ్వని రేంజ్లో పుష్ప 2కి హైప్ ఇస్తోంది నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ ఇండియా ఎక్స్ హ్యాండిల్ హోమ్ పేజ్ బ్యానర్లో పుష్ప 2 పోస్టర్ను షేర్ చేసింది నెట్ఫ్లిక్స్. అంతేకాదు ఛానల్ బయోని కూడా ఈ పేజ్ పుష్ప రూల్లో ఉంది అని మార్చేసింది. ఈరోజు గురువారం ఉదయం నుంచి వరుసగా పుష్ప 2 అప్డేట్స్తో సోషల్ మీడియాలో హైప్ పెంచుతోంది నెట్ఫ్లిక్స్. పుష్ప 2 డిజిటల్ వర్షన్తో అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. 3 గంటల 20 నిమిషాల నిడివితో థియేట్రికల్ రిలీజ్ అయింది పుష్ప 2. ఆ తర్వాత సంక్రాంతి కానుగ్గా మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఓటీటీలో రిలీజ్ చేసిన వెర్షన్లో మరో 4 నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేసింది యూనిట్. ప్రెజెంట్ ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల డ్యూరేషన్తో సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్లో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి ఇండియన్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలోనే ఆల్ టైమ్ రికార్డ్స్ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే వ్యూస్లో రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ సినిమా ముందు ముందు మరిన్ని అంచనాలు నమోదు చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఏంటో తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం. పెట్టిన బడ్జెట్కి 3 రెట్ల కన్నా ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు కొత్త ప్రశ్నలు రేస్ చేస్తోంది. ఇంత పెద్ద హిట్ తరువాత వెంకీ మామ ఏ సినిమా చేస్తారు? అనిల్ ఆల్రెడీ కమిట్ అయిన మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో పెద్ద డిస్కషన్. ఈ మధ్యకాలంలో ఒక సినిమా పూర్తయితే గానీ కొత్త సినిమా గురించి ఆలోచించడం లేదు వెంకీ. అందుకే ప్రెజెంట్ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విక్టరీ హీరో మరికొద్ది రోజుల తర్వాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తారు. అయితే ఈ సినిమాతో తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తొలిసారి 300 కోట్ల మార్కెట్ను టచ్ చేయబోతున్నారు వెంకటేష్. అంటే వెంకీ నెక్స్ట్ సినిమా బిజినెస్ మినిమం 200 కోట్ల రేంజ్లో ఉంటుంది. మరి ఆ రేంజ్ రీచ్ అయ్యేందుకు వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ కామెడీ మూవీనే చేస్తారా? వేరే ఏదైనా జానర్ ట్రై చేస్తారా? ఈ విషయంలో వెంకీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక రకంగా వెంకటేష్ కూడా ఈ విషయంలో కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. వెంకటేష్ మాత్రమే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ బడ్జెట్లో వరుస హిట్స్ ఇస్తూ వచ్చారు అనిల్. కానీ ఇప్పుడు అనిల్ సినిమాల రేంజ్ మారిపోయింది. దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ లెక్కలు కూడా మారిపోతున్నాయి. ఆల్రెడీ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఈ యంగ్ డైరెక్టర్. మరి ఆ సినిమాను కూడా తన స్టైల్లో మీడియం రేంజ్ బడ్జెట్లోనే పూర్తి చేస్తారా, లేదంటే చిరు ఇమేజ్కు తగ్గట్టుగా భారీ స్కెచ్లో చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ జనరేషన్కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ 90s కిడ్స్ బాగా ఎంజాయ్ చేసిన కాన్సెప్ట్ సీమ కథలు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు అప్పట్లో కాసుల పంట పండించాయి. ఆ తరువాత కూడా అదే జానర్లో అడపాదడపా సినిమాలు వచ్చినా ఒక ట్రెండ్లా మాత్రం రాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన యంగ్ హీరోస్ అంతా రాయలసీమ కథల వైపు చూస్తున్నారు. అప్కమింగ్ సినిమాల లిస్ట్లో సీమ కథల కోట కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన విజయ్ దేవరకొండ ప్రెజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఆ మూవీ తర్వాత రాహుల్ సంక్రిత్యన్ కెప్టెన్సీలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రాయలసీమ పగల నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత డిఫరెంట్ మూవీ చేస్తున్న సాయి దుర్గతేజ్ కూడా రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో 6 ప్యాక్ బాడీతో మాస్ లుక్లో కనిపించబోతున్నారు సాయి దుర్గతేజ్. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా సీమ కథతోనే రూపొందుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో చేసిన మట్కా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నెక్స్ట్ మూవీకి సీమ బ్యాక్డ్రాప్ ను ఎంచుకున్నారు వరుణ్. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా రాయలసీమ నేపథ్యంలో సాగే కథే. మన హీరోలు ఒక్క సినిమా కోసం 2-3 ఏళ్లు కష్టపడుతుంటే మలయాళ హీరోలు మాత్రం మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నారు. ఒకేసారి నటనతో పాటు నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇంత బిజీలోనూ కెరియర్లో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు మాలీవుడ్ హీరోస్. పేరుకు మలయాళ హీరో అయిన తెలుగు ఆడియన్స్ కూడా మనవాడే అని ఫీల్ అయ్యే నటుడు దుల్కర్ సల్మాన్. టాలీవుడ్తో పాటు మాలీవుడ్, బాలీవుడ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ నిర్మాతగానూ అంతే బిజీగా ఉన్నారు. టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేసిన కా మూవీని మలయాళంలో రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న పరదా మూవీని కూడా ఆయనే రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్లో సూపర్ ఫామ్లో ఉన్న మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్. మాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఇంత బిజీలోనూ ఓ భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఓవైపు నటుడిగా తన సినిమాలు కంటిన్యూ చేస్తూనే మోహన్ లాల్ హీరోగా L2 ఎంపురాన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో నిర్మాతగానూ కొన్ని సినిమాలు లైన్లో పెట్టారు. సీనియర్స్ అడుగుజాడల్లో నడుస్తోన్న టొవినో థామస్ కూడా మల్టీ టాస్కింగ్ మీద దృష్టి పెట్టారు. సోలోగా, హీరోగా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లోనూ నటిస్తున్నారు టొవినో. అదే సమయంలో తనకు బాగా నచ్చిన కథలను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కుర్ర హీరోలు మాత్రమే కాదు, మమ్ముట్టి లాంటి సీనియర్స్ కూడా హీరోగా ఎంత బిజీగా ఉన్నా నిర్మాతలుగానూ తమ మార్క్ చూపిస్తున్నారు. గతంలో సౌత్ హీరోయిన్స్, నార్త్ హీరోయిన్స్ అన్న లెక్కలుండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సౌత్ బ్యూటీస్ ఏమో నార్త్లో, నార్త్ బ్యూటీస్ ఏమో సౌత్లో రెగ్యులర్గా కనిపిస్తున్నారు. ఈ జర్నీలో ఇండస్ట్రీకి తగినట్టుగా కొంతమంది బ్యూటీస్ మారుతుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీ ఏదైనా తమ మార్క్ అలాగే ఉండేలా చూసుకుంటున్నారు. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చి నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. యానిమల్, పుష్ప లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ నార్త్ సినిమాల్లోనూ తన స్టైలే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా నార్త్ సినిమాల్లో గ్లామర్ కన్నా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. త్వరలో నార్త్ ఎంట్రీకి రెడీ అవుతున్న సాయి పల్లవి కూడా రష్మికనే ఫాలో అవుతున్నారు. సౌత్లో నేచురల్ బ్యూటీగా, ఒరిజినల్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి త్వరలో సీత పాత్రలో నార్త్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. గ్లామర్ విషయంలో సౌత్ ఫార్ములానే నార్త్లోనూ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు నేచురల్ బ్యూటీ. సౌత్లో సక్సెస్ సాధించి నార్త్లో బిజీ అవుతున్న మరికొంతమంది బ్యూటీస్ మాత్రం డిఫరెంట్ స్టైల్ ఫాలో అవుతున్నారు. సౌత్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్ లాంటి బ్యూటీస్ నార్త్లో మాత్రం గ్లామర్ షో విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.